తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు నీళ్లు నిధులు నియామకాలతో తెలంగాణ ఏర్పడ్డది. 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చేసిందో దానికి గుణపాఠంగా తెలంగాణ ప్రజలందరూ కూడా వెంబడిపడి ఈరోజు వాళ్ళని తరిమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యంగా మరి స్కూళ్ళ పరిస్థితి కానీ, హాస్టళ్ళ పరిస్థితి కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి కానీ, పేదోళ్లకు ఉపయోగపడేటువంటి ఏ సాధనాలు కూడా ఈరోజు అందుబాటు లేకుండా పోవడానికి మరొక ఉదాహరణ మన కళ్ళ ముందుకు. ఫిబ్రవరిలో మరి 2 అమ్మాయిలు మరి అనుమానాస్పదంగా ఈ రోజు వరకు కూడా అది ఎటు తేల్చినటువంటి 2 అమ్మాయిలు మరి భువనగిరి రాష్ట్రాల్లో మరవక ముందే కనీసం ఆ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ కానీ, విద్యాశాఖ కానీ రెండు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధనవద్దనే పెట్టుకున్నారు. మరి దాని మీద ఈ రోజు వరకు సమీక్ష జరగలేదు. అసలు ఇటువంటి జరగకుండా మనం ఏం చేయగలుగుతామనే చర్యలు కూడా చేపట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయలేదు. అందులో భాగంగా నిన్నటి దినాన అంటే దాదాపు 3 రోజుల క్రితము మరి భువనగిరి హాస్టల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో 17 మంది దాదాపు వాళ్ళు అనారోగ్యం పాలైనరు కలుషిత ఆహారం వల్ల. దానివల్ల అక్కడ 13 మంది అడ్మిట్ అయినరు. మరి 3 ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయిన, కొంతమంది నీలోఫర్ హాస్పిటల్లో. ప్రశాంత్ అనే బాబు 16 సంవత్సరాల బాబు ఈరోజు ఇక్కడ మన హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. ఆయన సీరియస్గా ఉన్నాడు, మెదడు కూడా వాచింది, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. మరి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు అది అందులో పేదలు చదువుతారు, ఇప్పటి వరకు దానికి మెస్ ఛార్జీలు మనం రివ్యూ చేయలేదు, ఎంతవరకు పేమెంట్స్ అయినాయి, ఏం జరిగినాయి, మంచిగా నాణ్యమైన ఫుడ్ వాళ్ళ పిల్లలకు అందుతుందా లేదా, అలా వాష్రూమ్స్ ఎట్లున్నాయి, క్లాస్ రూమ్లు ఎట్లున్నాయి, బెంచ్లు ఎట్లున్నాయి, ఫ్యాన్లు ఎట్లున్నాయి, అవి ఈ రోజు వరకు సమీక్ష జరగలేదు. నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, మీరు ఇచ్చిన 6 వాగ్దానాలలో మీరు ఏ వాగ్దానం కూడా ఈరోజు పబ్లిక్ అడగలేదు కదా. నాకు ఫ్రీ బస్ కావాలని వారు అడిగినరా, లేకుండా మనకు 500 గ్యాస్ ఇవ్వమనేవాడు అడిగిందా, ధర్నా చేసిందా దానికోసం? పోనీ ఈరోజు ఏది కరెంటు 200 యూనిట్లకు మాకు ఫ్రీ ఇవ్వమని ఎవరైనా రోడ్డు ఎక్కిందా? ఇవి చేస్తేనే మేము ఓటేస్తామని కన్నారా? ప్రజలు గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఇటువంటి ఆత్మహత్యలు కానీ, హాస్టల్లో ఆత్మహత్యలు కానీ, కలుషిత ఆహారం వల్ల మరి AAIT బాసరాల ఇంకా అనేకమైన హాస్టల్లో జరిగినాయి, మనం చూసినాం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని అనేకమైన ఇంకా అసాంఘిక కార్యక్రమాలు ఆ రోజు జరిగినటువంటి దానిపైన దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చింది మనకు. కానీ ఈ రోజు వరకు అదే జరిగింది. దీనిపైన మొన్న జరిగిన ఇష్యూ పైన నేను పొద్దుగాల ఉదయం మరి జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద స్పందించిన మరి డైరెక్టర్ గారు చాలా సీరియస్ తీసుకొని మరి యాదాద్రి కలెక్టర్ గారికి మరియు రాచకొండ కమిషనర్ గారికి ఇద్దరు కూడా నోటీసులు పంపడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 34 సంవత్సరాలు పనిచేసిన నాకు మరి వీటిపైన నేను మాట్లాడినా, వీటిపైననే అడిగిన. ఈరోజు వాళ్ళు నీళ్ళు ఉద్యోగాలు అడిగినారు, వాళ్ళకు ఉద్యోగాలు అడిగిన కానీ మీ పథకాలు ఎవరు అడిగినందుకు, లేకుంటే 7,000 కోట్ల రైతు బంధువు నువ్వు వేరే వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలకు ఏ విధంగా దాడి బానించినో అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసి ధర్నా చేస్తానని అడిగి తెలిసి వాళ్ళు ఏం చేయకుండా కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేసారు. మొట్టమొదటి హౌస్ అరెస్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను అన్నీ అరెస్ట్ చేశారు. ఈరోజు మొట్టమొదటి నోటీసు తెలంగాణ ప్రభుత్వం పోయింది. ఇది మీకు చెంప పెట్టు అంటే నిజంగా సీము నెత్తురున్నోనికైతే ఇటువంటి నోటీసు వచ్చిన రోజు ఇది మేము చాలా సీరియస్, ఇది ప్రభుత్వం మేము ఉంటేంది లేకుంటేంది, పేదలకు ప్రభుత్వం ఉంటేంది లేకుంటేంది అని నిసిగ్గుతోని తలదించుకునే పరిస్థితి ఈరోజు మీరు వెంటనే మార్చుకోవాలి. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న పరిస్థితిని మారవాలి. ఈరోజు ప్రశాంత్కి ఏమైనా జరిగితే ఆల్రెడీ 2 మరణాలకు సాంఘిక సంక్షేమ విద్యార్థుల 2 మరణాలకు ప్రభుత్వం కారణం. కానీ ప్రశాంత్ని మాత్రం మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. అతనికి ఏమైనా జరిగితే ఆయన ప్రాణాలకు ఏమైనా ముప్పు వాటిల్లితే దాన్ని పూర్తిగా సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ తన దగ్గర ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఆయన ఖచ్చితంగా దీనికి బాధ్యత వహిస్తూ ఆయన అవసరమైతే దీనిపైన ఎటువంటి శిక్ష ఆయన విధించుకుంటాడో ఆయన్నే విధించుకోవాలి. మేము మాత్రం ఖచ్చితంగా ఉద్యమం అనేది పెద్ద ఎత్తున తీసుకుపోతాం. అన్ని గురుకుల కళాశాలలో ఈరోజు టీచర్లు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మేము మెచ్చార్జ్ వార్డెన్ డ్యూటీ వాళ్ళే స్టాఫే చేయాలి. ఈరోజు కేర్ టేకింగ్ రూమ్ వాళ్ళే చేయాలి. అలా ఉన్న మెటీరియల్ అన్నీ ఉన్నాయో లేవో, బియ్యం ఉన్నాయో వాళ్ళే చూసుకోవాలి. మళ్ళీ 24 అవర్స్ వాళ్ళ పిల్లల చదువు చెప్పాలి. నేను హాస్టల్ తిరిగినా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు పోలే కదా, మీ పిల్లలు అక్కడ చదవరు కదా, మీ కుటుంబస్తులు కానీ వాళ్ళు చదవరు, మా పిల్లలు చదువుతారు కదా. అందులో మా వాళ్ళ జాబులు చేస్తున్న చాలామంది మేము చూసినాం కదా. వాళ్ళకి చేయాలని ఉంటుంది, కానీ మీరు అందించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పటి వాళ్ళకి ఎంతమందికి మీరు బిల్లులు ఇచ్చిండ్రు సప్లై చేసిన వాళ్ళకు? అది నాణ్యమైనది చేస్తుందా లేదని ఈరోజు గమనించిందా మీరు? కాబట్టి అలా సరైన స్టాఫ్ లేడు, వార్డన్ లేడు, కేర్ టేకర్ లేరు.
ఇవన్నీ కూడా మీరు ఒక పాలసీ డిసిజన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రివ్యూ మీటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఒక పనికి మాలినటువంటి బుర్ర వెంకటేశం అనే పడిన బుర్రలేనోని తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శిగా పెట్టినావు. ఆయన పేరుకే బడుగు బలహీనవుడు, కానీ ఆయన దగ్గర మధ్యాహ్నం పోయేప్పుడు లైన్ కాడ కింద నువ్వు కూర్చుంటావు, 6వ ఫ్లోర్లో కూర్చుంటావు. 6వ ఫ్లోర్కి వెళ్ళి ఒకసారి 3వ ఫ్లోర్కి చూడు, ఆయన రూమ్ కాడ ఎంత పెద్ద లైన్ ఉంటుందో. అర్థమైందా? అనేకమైన సమస్యలతో ఎంతమంది ఉంటారు. కాబట్టి ఆయన మీద అనేకమైన ఆర్టీఐలే తీసిన ఈరోజు అసోంటోలో నువ్వు దగ్గర పెట్టుకొని నువ్వు పని చేయించుకుంటూ ఇటువంటి రిజల్ట్స్ రాకుంటే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రశాంత్కి ఏమన్నా జరిగినా, ప్రశాంత్ ప్రాణానికి ఏమైనా ముప్పు వాటిల్లినా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. దీనికి ఖచ్చితంగా మీరు మీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటే తప్పది, ప్రజా ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పేసి ఈరోజు వాళ్ళ పక్షాన, ఏది బడుగు బలహీన వర్గాల పక్షాన, దోపిడీ గురవుతున్న వారి పక్షాన, పేదల పక్షాన ఈరోజు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.